డిస్కౌంట్ అనేది నేను మీ సార్ అన్న డిఈసీని ఎవరికైనా ఒకటే సార్. అంటే దాని మీద ఎంత రేట్ ఉందో అంతే రేట్ ఇస్తానంట. నా ముఖం చూసాను అంతే ఎంత ఉంటుంది. మా ఊరి పేరు మీకు తెలియనట్టు చిత్ర విచిత్ర భద్రగిరి భవనాల పట్నం మా ఊరికి రండి. 90 రూపాయల థమ్స్అప్ 130 రూపాయలు అంటారు. మన ఏదో సోడానా మాజాబాట్ల తీసుకొని పోతే 20 రూపాయలు ఉన్న సోడా 50 రూపాయలు. ఎంఆర్పి కన్నా డబల్ ట్రిపుల్ మీరు మా ఊర్లో. సో ఒకసారి ఆలోచించండి, కిరాణా షాప్లో మేడము డిస్కౌంట్ ఏమని చెప్తున్నారు. నీకు తెలిసిన వ్యక్తినైనా తెలియని వ్యక్తినైనా ఎట్లాంటి వ్యక్తినైనా డిస్కౌంట్ ఏమని చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి వెస్టీ షాప్. సార్ మీ షాప్లో నేనేమంటున్నా అంటే ప్రాపర్టీ మారుతున్నా, ఆ షాప్ నుంచి ఈ షాప్కి వస్తున్నా. మీ దగ్గర ఏమైనా డిస్కౌంట్ ఇస్తారు? 10 to 20% డిస్కౌంట్. 10 నుంచి 20% డిస్కౌంట్ ఇస్తా అంటారు. అంటే దీని అర్థం ఏంటంటే మీరు కొనే వస్తువు ఏదైతే ఎంఆర్పి ఉందో 100 రూపాయలు ఎంఆర్పి ఉంటే ఈ వస్తువు మీ చేతికి 90 నుంచి 80 రూపాయల మధ్యన మీ చేతికి వస్తుంది. అంటే 10-20 రూపాయలు తగ్గిందా లేదా? ఇప్పుడు 1000కి 200 రూపాయలు తగ్గింది, 10,000కి 2,000 రూపాయలు తగ్గింది. అంటే మనం ఏదైనా సేవ్ చేయొచ్చా లేదా? చేయొచ్చు. అమ్మ నేను మీ దగ్గర 8 ఏళ్ళ నుంచి కొంటూనే ఉన్నా. క్యాష్ బ్యాక్ అంటే కొన్నదానికి అకౌంట్లో డబ్బులు ఏమైనా రిటర్న్ ఇస్తారా? 5-10 రూపాయలు ఏమన్నా ఏమి లేదు. ఈ క్యాష్ బ్యాక్ అంటే గుర్తొచ్చింది, గూగుల్ పేలో ఫోన్ పేలో కొత్తగా వచ్చినప్పుడు ఆ మధ్యన యాప్స్ లాంచ్ అయినప్పుడు ఇట్లా అది మనం ఏమో అమౌంట్ పే చేసినప్పుడు స్క్రాచ్ కార్డ్ వస్తుంది. గీకి చేతులన్నీ చేతిరేఖలు పోయినండి. వస్తేనే 5 వస్తుందో 2 వస్తుందో 3 వస్తుంది. అంటే వస్తుందో రాదో తెలియదు. మీ దగ్గర వెస్టీలో కొంటే ఏమైనా క్యాష్ బ్యాక్ ఇస్తారు? 5 to 60%. 5 నుంచి 16%, 5 నుంచి 16% క్యాష్ బ్యాక్ ఇస్తారంట. ఇక్కడ 5 నుంచి 16% క్యాష్ బ్యాక్. ఇక్కడ కిరాణా షాప్లో ఏమి ఇయ్యరు. ఇప్పుడు వచ్చేసి ఆఫర్స్ అంటే ఏంటంటే మీ దగ్గర ప్రతి నెల 10,000 సామాన్ మీ దగ్గర తీసుకుంటున్నా, దానికి ఎక్స్ట్రాగా ప్రోడక్ట్ ఏమైనా ఇస్తారా? 1,00,000 రూపాయల సామాను పోయినా ఒక అగ్గి పెట్టే కూడా ఇయ్యాలి. మేడము ఉన్నట్టుగా మాట్లాడు. నిజమే కదా? నిజమే కదా? నిజంగా మీరు చూడండి, ఆఫర్స్ అంటే ఏంటంటే నువ్వు 1,00,000 రూపాయలు పెట్టి సామాన్ కొన్నా అగ్గిపేట కూడా ఫ్రీ అంట. అర్థం చేసుకోండి. సార్ మీ దగ్గర ఏమైనా ఎక్స్ట్రా ప్రోడక్ట్ ఏమైనా ఇస్తారా? 10% ప్రొడక్ట్ ఫ్రీ ఇస్తారు. 10% ప్రొడక్ట్ ఫ్రీ. అంటే దీని అర్థం ఏంటంటే మీరు వెస్టీలో ఒకవేళ 1000 రూపాయల సామాన్ తీసుకున్నారనుకోండి, దానిపైన 10% అంటే 100. 2,000 తీసుకుంటే 200, 3,000 తీసుకుంటే 300, 10,000 తీసుకుంటే 1,000 రూపాయల సామాను ఫ్రీ. 1,000 రూపాయల సామాను ఫ్రీ. ఇది ఈ స్కీమ్ కాదు. చాలా మంది స్కీమ్ అనుకుంటారు. స్కీమ్ అనేది టెంపరీ పీరియడ్గా ఉంటుంది, కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. ఇది ఆఫర్ పర్మనెంట్గా ఉంటుంది అనమాట. అమ్మ నేను మీ దగ్గర 8 ఏళ్ళ నుంచి మీ షాప్లో కొంటున్నా, 8 ఏళ్ళ నుంచి నెలకు 10,000 సామాన్. ఒక్క నెల ఏమైనా ఎక్స్ట్రా ప్రొడక్ట్ ఫ్రీ ఇస్తారా? ఎప్పుడో ఒకసారి చాక్లెట్ వాళ్ళు ఇస్తారు. 8 ఏళ్ళ నుంచి మీ దగ్గర ఒకటే నెల చేసిందంటే ఒక చాక్లెట్ ఏదో ఇస్తా, కానీ ఎక్కువనైతే ఏది ఇస్తారు. అది కూడా చిల్లర దొరకనప్పుడు నా లెక్క ప్రకారం అయితే సార్ ₹2 అయినప్పుడు మిక్స్ బిల్ల చేతులకు ఇస్తారు. సర్ది అయితే అంట. ఒకసారి ఆలోచించండి, స్పెషల్ బెనిఫిట్. నువ్వు ఎన్ని ఏళ్ళైనా కిరాణా షాప్లో కొను, నీకు ఒక్క నెల కూడా నీకు ఫ్రీ దొరకట్లేదు. వాళ్ళు ఏమంటారు షాప్ వాళ్ళు, నీకు ఈ నెల జీతం రాలేదా, లేట్ పడుతున్నాయి, వచ్చాను, కానీ డబ్బులు మాత్రం ఎక్స్ట్రా ఏమంటారు ఫ్రీగా అయితే ఇవ్వమని చెప్తారు. సార్ మీ దగ్గర నేను కొంటున్నా, మీరు ఏమైనా ఫ్రీ ఇస్తారా? ఎస్ సార్. 4 months తీసుకుంటే 5th month 20% ప్రొడక్ట్స్ వస్తాయి. సార్ ఏమంటుందంటే వెస్టీజ్ కంపెనీలో 4 నెలలు నెలకు 3,500 సామాను. అంటే దీని అర్థం ఏంటంటే 100 PV అంటారు. PV మీన్స్ పాయింట్ వాల్యూ, 100 పాయింట్స్. మీరు 4 నెలలు కంటిన్యూగా మెయింటైన్ చేస్తే 5వ నెల 2,500 సామాను ఫ్రీ. 5వ నెల 2,500 సామాన్ ఫ్రీ. లేదు మాకు చిన్న ఫ్యామిలీ, నేను మా మిస్సెస్ మా భార్యనే ఉంటాం, మాకేమైనా తక్కువ ఉందా అంటే 2,000 రూపాయల సామాను 4 నెలలు 2,000 రూపాయల సామాను మీరు కంటిన్యూగా తీసుకుంటే అంటే 60 PV అంటారు, 60 పాయింట్స్. 5వ నెల వచ్చేసి 1,250 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ. ఇందులోనైతేనేమో కంపెనీ సెలెక్ట్ ప్రోడక్ట్ ఉంటుంది, ఇందులో మీకు నచ్చింది ఏదైనా తీసుకోవచ్చు.
ఇప్పుడు అమ్మ నేను మా పాపని మీ షాప్ దగ్గరికి పంపించిన, నేను సంతూరాన్ని అని చెప్తే మా పాపకు పలకరాడు కాక 1,00,000 రూపాయలు తీసుకోండి, మీరు ఇచ్చినారు. వచ్చేటప్పుడు ప్యాకెట్ ఓపెన్ చేసింది, రిటర్న్ ఇస్తే మీరు తీసుకుంటారా? కవర్ ఓపెన్ చేసి తెచ్చినా తీసుకొని బాగుంటారు, తీసుకొని నేను వాడలేస్తాను, నేను వాడలే, స్మెల్ కూడా చూడలే. నేను ఏమంటారు సార్? కవర్ ఎందుకు ఇప్పిరని అడుగుతారంట. అంటే ప్రొడక్ట్ గ్యారంటీ చూడండి, బయట మీరు ప్యాకెట్ ఓపెన్ చేసినా తీసుకోరు, మీ దగ్గర అట్లాంటి గ్యారెంటీ. ఇప్పుడు మీది కొత్త కంపెనీ కదా, నేను ఎప్పుడు ఇంట్లో మార్కెట్లో మీది వెస్టేజ్ కంపెనీ ఎప్పుడు ఇంట్లో కొత్త కంపెనీ కాబట్టి ఏమైనా గ్యారెంటీ ఏమైనా ఇస్తారా? ఎస్ సార్, ఖచ్చితంగా ఇస్తారు. 30 డేస్లో 30% వాడినా సరే మన అమౌంట్ మనకి ఇచ్చేస్తారు, 40% ట్యాక్స్ కట్ చేసుకొని. చూడండి, వెస్టేజ్ కంపెనీలో మీరు బిల్లు ఎప్పుడైతే చేస్తారో, బిల్ చేసిన 30 డేస్ లోపల 30% యూజ్ చేయి. అగర్ నీకు ఒకవేళ నచ్చింది అనుకో, ఈ సోప్ నువ్వు కంటిన్యూ చేయి. నచ్చకపోతే నాకు 30 డేస్ లోపల రిటర్న్ తెచ్చిచ్చేసి, నీకు ఎందుకు నచ్చలేదు అనే క్వశ్చన్ లేకుండా నువ్వు వాడుకున్న దానికి డబ్బులు కట్ చేసుకొని మిగతా డబ్బులు ఈ అకౌంట్లో వేస్తా అంటుంది. మీరు పుట్టిన దగ్గర నుంచి ఇట్లాంటి గ్యారెంటీ ఎవరైనా ఇచ్చిరా? ఎవరు ఇవ్వలే కదా. అర్థమవుతుందా లేదండి? ఒక్కసారి ఆలోచించండి, ఇంత గ్యారెంటీ ఇస్తుందంటే క్వాలిటీ ఉంటేనే కదా. ఓపెన్ ఛాలెంజ్, మీరు ఏం లలిత జ్యువెలర్స్ యాడ్ చూసినారు కదా, నచ్చితేనే కొనండి, లేకపోతే పక్క షాప్లోకి వెళ్ళి కొటేషన్ తీసుకోండి, 2 మ్యాచ్ చేయండి అంటారు. నేను కూడా మ్యాచ్ చేసినా చెక్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఇన్నేళ్ళ నుంచి కిరాణా షాప్లో ఉన్నారు కదా, ఎంత బెనిఫిట్ వచ్చింది? జీరో బెనిఫిట్. ఒకవేళ ఇక్కడ కొనడం ద్వారా ఇప్పుడు ఇవన్నీ బెనిఫిట్స్ కూడితే సుమారుగా 50% బెనిఫిట్.